ఈ వీడియోలో మనం చందమామ 1952 ఏప్రిల్లో ప్రచురింపబడిన 3 ప్రశ్నలు కథ విందాం. చాలా కాలం క్రిందట భువనగిరి అనే రాజ్యాన్ని బాహుబలుడు అనే రాజు పాలిస్తుండేవాడు. అతను పుట్టుకతోనే వంచకుడు, క్రూరుడును. తన పెద్ద సైనిక బలాన్ని ఎంతసేపు ఇతరులను వంచేందుకు, పరరాజ్యాలను అక్రమంగా ఆక్రమించేందుకు వినియోగించేవాడు. బాహుబలుడు పాలించేది కొద్దిపాటి భూభాగమైన కవుల చేత, పండితుల చేత అనేక విధాలుగా స్తోత్రాలు చేయించుకోవడం అతడికి సరదాగా ఉండేది. ఆ కాలంలో ఒక్క భువనగిరి రాజ్యంలోనే కాక దేశ దేశాలలో గొప్ప పండితుడుగా కీర్తి పొందినవాడు ధర్మబలుడు. ఆయన ధన కనక వస్తు వాహనాలను, గోభూదానాలను ఆశించే స్వార్థపరుడు కాడు. అందుచేత ప్రతిఫలాపేక్ష లేకుండా శిష్యులకు విద్యాబోధన చేస్తూ ఎన్నడూ రాజును ఆశ్రయించకుండా బీదతనంతోనే జీవితాన్ని గడుపుతుండేవాడు. బాహుబలుడు ధర్మబలుడికి కీర్తి ప్రతిష్టల గురించి విన్నాడు. ప్రజలకు అతడంటే ఉన్న భక్తి చూసి రాజుకు ఎక్కడ లేని ఈర్ష్య కలిగింది. ఎలా అయినా సరే ధర్మబలుడిని సాధించి లొంగ తీసుకొని పాదాక్రాంతుణ్ణి చేసుకోవాలనుకున్నాడు. ఒకనాడు నిండు కొలువులో అతన్ని దర్బారుకు పిలిచి, నిన్ను గురించి చాలా ప్రమాదకర వార్తలు వింటున్నామే అన్నాడు బాహుబలుడు. ఆ మాటలకు ధర్మబలుడు నివ్వెరపోయాడు. రాజు కపటి, క్రూరుడు అని అతడికి తెలుసు. నన్ను గురించా? ఏలిన వారి రాజ్యంలో శాంతంగా బ్రతికే పౌరుణ్ణి నేను అన్నాడు ధర్మబలుడు వినయంగా. బాహుబలుడు ఆ జవాబు విని ఉగ్రుడయ్యాడు. అతడి ముఖంలో క్రోధం తాండవించింది. నీ ఎత్తులు జిత్తులు, కపటము, వినయము నా దగ్గర సాగవు. విద్యాబోధ అంటూ నీవు రాజద్రోహం బోధిస్తున్నట్లు మాకు తెలియవచ్చింది, జాగ్రత్త అన్నాడు. రాజు క్రోధంగా అడిగిన పలుకులకు ధర్మబలుడు కలవెలపడ్డాడు. ఏ నేరం చేయని తనపై రాజుకు ఇంత ఆగ్రహం ఎలా కలిగిందో తెలియక, ప్రభు, రాజద్రోహ కార్యాలతో నాకే ప్రమేయమూ లేదు. నాకు తెలిసిన శాస్త్ర విషయాలు విద్యార్థులకు బోధిస్తూ శాంతంగా కాలం వెళ్ళబుచ్చుతున్నాను అని జవాబు చెప్పాడు ధర్మబలుడు సవినయంగా. బాహుబలుడికి కోపం ఇంకా ఎక్కువైంది. కావాలని తెచ్చుకున్న కోపం ఎంత కావలిస్తే అంత పరిమాణంలో పెరుగుతుంది కదా. నీకు శాస్త్ర విషయాల్లో అంత జ్ఞానం ఉండి రాజద్రోహానికి దూరంగా ఉండేవాడివైతే నేను 3 ప్రశ్నలు అడుగుతాను, వాటికి జవాబు చెప్పు అన్నాడు బాహుబలుడు. సరే ప్రభు అన్నాడు ధర్మబలుడు తలవాల్చి. రాజు కోరం మీసం కొనల్ని పురివేసి, నా 3 ప్రశ్నలకు సరైన జవాబు ఇవ్వకపోయావంటే నీ తల నరికించి కోట కొమ్మకు కట్టిస్తాను. ఇక ప్రశ్నలేవో జాగ్రత్తగా విను. 1. నేను ఈ తల మీది కిరీటంతో ఎంత విలువ చేస్తాను? దమ్మిడీలతో సహా లెక్క చెప్పాలి. 2. నేను ఈ ప్రపంచాన్ని ఓ మారు చుట్టి రావాలంటే ఎంతకాలం పడుతుంది? నిమిషాలతో సహా చెప్పాలి. 3. నువ్వు ఈ ప్రశ్నలకు జవాబిస్తుండగా నా మనసులో ఏం ఆలోచిస్తూ ఉంటావు? బిడ్డలకు కూడా తెలిసేటట్లు స్పష్టంగా తెలియజెప్పాలి అన్నాడు. ఆ ప్రశ్నలకు జవాబులివ్వటం మానవులకు సాధ్యం కాదని ధర్మబలుడికి తోచింది. అయినా ప్రయత్నిద్దామనుకొని ఓ వారం రోజులు గడువు కోరాడు. బాహుబలుడు అనుమతించాడు. ధర్మబలుడు తిరిగి తన గ్రామం చేరుకున్నాడు. 3 ప్రశ్నలకు జవాబుల కోసం అనేక శాస్త్ర గ్రంథాలు గాలించాడు. తక్కిన పండితులను అడిగి చూశాడు. ఎవరూ చెప్పలేకపోయారు. గడువు నాటికి ధర్మబలుడు తిరిగి రాజదర్బారుకు బయలుదేరాడు. కన్నీళ్లతో శిష్యులంతా వీడ్కోలిచ్చారు. గ్రామం దాటి కొద్ది దూరం వెళ్ళగానే ఒక గొర్రెల కాపరి ఎదురై ఆయనకు నమస్కరించి విచారణ కారణమడిగాడు. ధర్మబలుడు సంగతి సందర్భాలన్నీ వివరించాడు. అంతా విని గొర్రెల కాపరి పెద్దగా నవ్వి, ఈ 3 ప్రశ్నలకు నేను జవాబివ్వగలను. అయితే మీ దుస్తులు నాకివ్వండి, తక్కిన పని నా మీద వదిలేయండి అన్నాడు. మొదట ఆయన అంగీకరించలేదు. గొర్రెల కాపరి కాళ్ళ వేళ్ళ పడి ఎంతో బ్రతిమాలుకోగా ధర్మబలుడు ఒప్పుకున్నాడు. గొర్రెల కాపరికి ధర్మబలుడికి ఉన్న పోలికల్లో అట్టే తేడా లేనందున ధర్మబలుడు ఇంతవరకు ఒక్కసారి మాత్రమే రాజసముఖానికి వెళ్ళినందువలన ఆ మార్పు తృప్తికరంగానే ఉంది. ధర్మబలుడి వేషంలో ఉన్న గొర్రెల కాపరి దర్బారుకు వెళ్ళి బాహుబలుడు చిరునవ్వు నవ్వి జవాబులు చెప్పమన్నాడు.
గొర్రెల కాపరి గొంతు సవరించుకొని, మహాప్రభు, తమ మొదటి ప్రశ్నకు జవాబు చిత్తగించండి. తమ విలువ 99 రూకలు. ఎలా అంటే, నక్షత్రకుడు సత్యహరిశ్చంద్రుణ్ణి 100 రూకలకే కదా అమ్మింది. సత్యహరిశ్చంద్రుడి కన్నా తమ విలువ 1 రూక మాత్రమే తక్కువ అన్నాడు. బాహుబలుడు పట్టరాని సంతోషంతో ఉప్పొంగిపోయాడు. సత్యహరిశ్చంద్రుడితో తనను పోల్చటం ఎంతో తృప్తి కలిగించింది. 2వ ప్రశ్నకు జవాబు చెప్పమన్నాడు. ప్రభువారు సూర్యోదయంతోనే లేచి ప్రపంచం చుట్టి రావడానికి బయలుదేరితే సూర్యాస్తమయమై తిరిగి మరునాడు సూర్యోదయమయ్యేసరికి 24 గంటలవుతుంది అన్నాడు గొర్రెల కాపరి. బేష్, వాహ్ వా వాహ్ వా అన్నాడు దర్బారంతా. అయితే 3వ ప్రశ్న అన్నాడు బాహుబలుడు కనుబొమ్మలు ముడిచి. చిత్తగించండి ప్రభు, తమ 3వ ప్రశ్నకు నా జవాబు మరేమంత కష్టమైంది కాదు. ఈ జవాబులిచ్చే నేను ధర్మబలుడినని తమరు మనసులో అనుకుంటూ ఉన్నారు. కానీ నేను ధర్మబలుడిని కాదు, గొర్రెల కాపర్ని అంటూ మీద కప్పుకున్న పండిత శాలువ చెవికి పెట్టుకున్న కుండలాలు తీసి అవతల పడవేశాడు గొర్రెల కాపరి. దర్బారంతా నివ్వెరపోయింది. బాహుబలుడు నిర్వీణుడయ్యాడు. ఎంతో తెలివిగా చెప్పిన ఆ జవాబులకు అందరూ ఎంతగానో సంతోషించారు. ఇటువంటి అగ్ని పరీక్షకు నిలబడిన ధర్మబలుడిని, గొర్రెల కాపరిని ఇష్టమున్నా లేకున్నా సత్కరించక తప్పింది కాదు రాజైన బాహుబలుడికి. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.